సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలో ఇసుక లారీల వల్ల ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భద్రాచలం మీదుగా వెళ్లే ఇసుక లారీలను నిలుపుదల చేయాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వేయాలని, లేదంటే నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్షాల వల్ల అనేక రోడ్లు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి కట్టి మొన్న 25వ తారీఖుకి 60 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక విధాలుగా దెబ్బతిని ఈ బ్రిడ్జి కూలిపోయే స్థితిలో ఉంది. కాబట్టి ఈ ఇసుక లారీలు ఒక్కొక్కటి 40-50 టన్నులు వేసుకొని ఇసుక తీసుకొస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఇసుక లారీలను తక్షణం ఆపాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండవది, ఈ ఇసుక లారీలను ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ గాని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి గాని, రోడ్ల గురించి గాని ఏమీ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతలేదు. కాబట్టి తక్షణమే ఆ ఇసుక లారీలను ఆపాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్